ఇద్దరు భార్యాభర్తలు తమ దగ్గర ఉన్న గాడిదను అమ్మడానికి పట్టణానికి బయలుదేరారు. వాళ్ళు ఆ గాడిద పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టూ ఉన్న జనాలు చూసి నవ్వుతూ, వీళ్ళకేమైనా పిచ్చా, చక్కగా గాడిద మీద ఎక్కి వెళ్లకుండా తెలివి తక్కువ దద్దమ్మల్లాగా నడుచుకుంటూ వెళ్తున్నారు అని ఎగతాళి చేశారు. ఆ మాటలు విన్న భర్తకు కోపం వచ్చి వెంటనే గాడిద మీద ఎక్కాడు. భార్య పక్కనే నడుస్తూ వస్తుంది. కాస్త దూరం వెళ్ళాక మళ్ళీ కొందరు జనాలు వీళ్ళని చూసి, చూడండి, ఆ భర్తకు అస్సలు జాలి లేదు, తనేమో రాజాలా గాడిద మీద కూర్చున్నాడు, పాపం ఆ భార్య మాత్రం కష్టపడి నడుస్తోందని గుసగుసలాడారు. వెంటనే భర్త కిందకి దిగి భార్యను గాడిద మీద ఎక్కించాడు. తను పక్కన నడవడం మొదలుపెట్టాడు. ఇంకాస్త ముందుకెళ్లగానే మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి. ఏంటో ఈ కాలం, మగాడై ఉండి నడుస్తున్నాడు, భార్య ఏమో ఎక్కి కూర్చుంది, ఇంట్లో అంతా ఆమెదే నడుస్తుందనుకుంటా అని నవ్వుకున్నారు. భర్తకి అది అవమానంలా అనిపించి తను కూడా గాడిద మీద ఎక్కాడు. ఇప్పుడు ఇద్దరూ గాడిద మీద వెళ్తుంటే జనాలు మళ్ళీ మొదలుపెట్టారు, వీళ్ళకి అసలు ప్రాణం మీద తీపి ఉందా, దున్నపోతుల్లా ఉన్నారు, పాపం ఆ చిన్న గాడిద మీద ఇద్దరు ఎక్కేస్తారా, అది చచ్చిపోతే ఎవరికి కావాలి అని తిట్టారు. ఇక్కడ ప్రాబ్లం ఆ భార్యాభర్తలదో లేక ఆ గాడిద్దో కాదు, వాళ్ళని చూసే సమాజంది. ఈ లోకం అనేది ఒక గాడిద లాంటిది. అది ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నువ్వు లైఫ్లో సక్సెస్ అయితే ఎవరినో ముంచేసొచ్చాడు అంటారు, ఫెయిల్ అయితే ఏం చేతకాని వాడని ముద్ర వేస్తారు. ఇలాంటి మాటలు పట్టించుకుంటూ జనాల కోసం నీ ప్రయాణాన్ని మాటిమాటికి మార్చుకుంటూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నీ దారి ఏంటో నీకు తెలుసు, నీ జీవితం ఏంటో నీకు తెలుసు. ఆ లోకం మాటలను వదిలేసి నీ జీవితాన్ని నీకు నచ్చినట్టు జీవించు. ఎందుకంటే నీ కష్టంలో ఎవరూ నీ పక్కన ఉండరు, కానీ సక్సెస్లో మాత్రం వాళ్ళు 1000 మాటలు మాట్లాడతారు. అందుకే పక్కవాడి కోసం కాదు, నీ కోసం నువ్వు బతుకు. ఈ కథ మీ కళ్ళు తెరిపిస్తే మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేసి ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచించేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.